అందరికీ నమస్కారం. మన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఉందండి. అదేంటంటే ఒక పెద్ద క్రైమ్ గురించి మనకు తెలిసి కూడా మనం సైలెంట్గా ఉంటే ఏమవుతుంది, అసలు మౌనంగా ఉండటం కూడా ఒక నేరం ఎలా అవుతుంది. రండి ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. సరే, ఈ ఒక్క డైలాగ్తో మొదలు పెడదాం. రామయ్య అంటున్నాడు, నేను ఏమీ చేయలేదు. దానికి సురేష్ జవాబు, అదే నీ నేరం. చూశారా, ఈ చిన్న మాటల వెనుక ఎంత పెద్ద నైతిక, చట్టపరమైన ప్రశ్న దాగుందో. అసలు ఏమీ చేయకపోవడం కూడా నేరమేనా? అవును, అదే కదా అసలు పాయింట్. ఏమీ చేయకుండా జస్ట్ సైలెంట్గా ఉండటం, చట్టం దృష్టిలో అది ఎందుకు, ఎలా నేరమవుతుంది, దీని వెనకున్న లాజిక్ ఏంటో చూద్దాం. సరే, మరి మన చట్టం దీని గురించి ఏమంటుందో చూద్దామా? మనమిందాక అడిగిన ప్రశ్నకు జవాబు మనకు బీనస్ సెక్షన్ 58లో దొరుకుతుంది. అసలు ఈ సెక్షన్ 58 ఏం చెప్తుందంటే, మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడేంత పెద్ద నేరం ఏదైనా జరగబోతుందని తెలిసి ఆ నేరం జరగడానికి మనవంతు సహాయంగా ఆ ప్లాన్ను కావాలని దాచిపెట్టడం. ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, అది చాలా సీరియస్ క్రైమ్ అయ్యుండాలి. రెండోది, ఆ నేరానికి హెల్ప్ చెయ్యాలనే ఇంటెన్షన్తో దాన్ని దాచిపెట్టాలి. అయితే ఇక్కడ దాచిపెట్టటమంటే కేవలం నోరు మూసుకునుండటం మాత్రమే కాదండోయ్. దాని అర్థం ఇంకా చాలా ఉంది. ఒక ప్లాన్ గురించి తెలిసి కూడా చెప్పకపోవడం, లేదా పోలీసులకి కావాలనే తప్పుడు అడ్రస్ చెప్పడం, రాంగ్ టిప్ ఇవ్వడం. అంతేకాదు, ఈ రోజుల్లో మనం వాడే ఎన్క్రిప్టెడ్ చాట్స్ అంటే వాట్సాప్ లాంటివి వాడి సమాచారాన్ని దాచినా లేదా డిజిటల్ సాక్ష్యాలను డిలీట్ చేసినా ఇవన్నీ కూడా దాచిపెట్టడం కిందకే వస్తాయన్నమాట. ఓకే, మరి ఇలాంటి నేరానికి పాల్పడితే శిక్షలు ఎలా ఉంటాయి, వాటి వెనకున్న సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ శిక్ష అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే నేరం జరిగిందా లేదా అనే దాన్ని బట్టి శిక్ష తీవ్రత మారుతుంది. సమాచారం దాచిపెట్టడం అనే తప్పు ఒక్కటే, కానీ ఒకవేళ దాచిపెట్టిన నేరం నిజంగా జరిగిందనుకోండి, అప్పుడు 7 సంవత్సరాల వరకు శిక్షపడచ్చు. అదే నేరం జరగలేదు, ప్లాన్ ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు 3 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అసలు నేరం సమాచారాన్ని దాచిపెట్టడమే. ఫైనల్ రిజల్ట్తో సంబంధం లేదు. ఆ రిజల్ట్ కేవలం శిక్ష ఎంత కఠినంగా ఉండాలో మాత్రమే డిసైడ్ చేస్తుంది. సరే, ఈ చట్టం ఈ డిజిటల్ యుగానికి ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ మారే కొద్దీ మన బిఎన్ఎస్ కూడా ఎలా అప్డేట్ అయిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన పాత చట్టం అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీకి, కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్కి మధ్య ఉన్న ఒక ముఖ్యమైన తేడాను ఇక్కడ మనం గమనించవచ్చు. పాత చట్టంలో దాచిపెట్టడమంటే కేవలం ఒక పని చెయ్యడం లేదా చెయ్యకపోవడం అనే ఉండేది. కాని కొత్త బిఎన్ఎస్లో దానికి అదనంగా ఎన్క్రిప్షన్ వాడడం లేదా డిజిటల్గా సమాచారాన్ని దాచడానికి కూడా స్పష్టంగా చేర్చారు. ఇది చాలా పెద్ద మార్పు. దీని అర్థమేంటో తెలుసా? ఇప్పుడు మనం రోజు వాడే వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్స్లో కూడా ఒక పెద్ద నేరానికి సంబంధించిన సమాచారాన్ని దాచినా లేదా కావాలని డిలీట్ చేసినా అది కూడా ఈ సెక్షన్ 58 కింద నేరమే అవుతుంది. చూశారా, ఈ చట్టం మన రోజువారీ జీవితానికి ఎంత దగ్గరగా వచ్చిందో? ఓకే, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది నిజ జీవితంలో ఎలా వర్తిస్తుందో ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. తప్పుదారి పట్టించే ఒక సాక్షి కేసును పరిశీలిద్దాం. ఇక్కడో ఉదాహరణ చూడండి. బి అనే వ్యక్తి ఇంట్లో దోపిడీ జరగబోతోందని ఏ అనే వ్యక్తికి ముందే తెలుసు. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది, అతనేం చేశాడంటే కావాలనే మ్యాజిస్ట్రేట్కి వెళ్లి సి ఇంట్లో దోపిడీ జరగబోతోందని తప్పుడు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు సి ఇంటికి వెళ్లాడు. కాని ప్లాన్ ప్రకారం దోపిడీ జరిగింది బి ఇంట్లో. ఇప్పుడు చెప్పండి, ఏని శిక్షించాలా వద్దా? ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే అతను ఆ దోపిడీలో పాల్గొనకపోయినా తప్పుడు సమాచారం ఇచ్చి నేరం జరిగేలా ప్లాన్ను దాచిపెట్టాడు. అందుకే అతనికి సెక్షన్ 58 కింద శిక్ష పడుతుంది. సో చివరిగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏదైనా సమాచారం తెలిసి ఉండటం అనేది కేవలం విషయం కాదు, అదొక బాధ్యత. దీని గురించి ఉన్న కొన్ని సాధారణ అపోహలను ఇప్పుడు తొలగించుకుందాం. చాలామంది ఇలా అనుకుంటారు, నేనా క్రైమ్లో పాల్గొనలేదు కదా, నేను జస్ట్ సైలెంట్గా ఉన్నాను అంతే. అయ్యో, అదో ఎన్క్రిప్టెడ్ చాట్ కదా, ఎవరికి తెలుస్తుంది అని. కాని గుర్తుపెట్టుకోండి, బిఎన్ఎస్ సెక్షన్ 58 ప్రకారం ఇవన్నీ తప్పుడు వాదనలే. మీరు మౌనంగా ఉన్నా, సమాచారాన్ని దాచిపెట్టినా అది కూడా ఆ నేరానికి సహకరించినట్టే లెక్క. చివరగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, నిజం దాచడం కూడా
రక్తం కార్చినట్టే. ఈ వాక్యం ఈ చట్టం వెనకున్న అసలు ఉద్దేశ్యాన్ని, దాని నైతిక బలాన్ని మనకు చూపిస్తుంది. సైలెంట్గా ఉండటం ఎంత ప్రమాదకరమో ఇది స్పష్టం చేస్తుంది. అందుకే ఈ విశ్లేషణ తరువాత మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. ఒకవేళ ఒక పెద్ద నేరం గురించి మనకు తెలిస్తే మన బాధ్యత ఏమిటి? దీని గురించి ఆలోచించండి.